హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ అలాగే సరికొత్త వీడియోస్ చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో అయితే పిల్లల నుండి డైట్ లేదా జిమ్ చేసే వాళ్ళ వరకు చాలా ఎనర్జీనిచ్చి డ్రై ఫ్రూట్ స్మూతీని చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చేసింది, అలాగే పిల్లల ఎగ్జామ్ సీజన్. ప్రొద్దునే మన పిల్లలు ఎగ్జామ్ హడావిడిలో పడి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేరు. వాళ్ళు అలా ఏమీ తినకుండా ఎంటీ స్టమక్తో వెళ్ళిపోతే అప్పుడు మన మదర్స్ అందరికీ ఒకటే టెన్షన్, అవునా అండి? ఇక మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. నేను చూపించి ఈ స్మూతీని మీరు హడావుడేమీ పడకుండా కేవలం 5 నిమిషాలు ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చండి. ఈ స్మూతీ తీసుకోవడం వల్ల టమ్మీ చాలా ఫుల్గా ఉండి చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. స్మూతీ చేయడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, వాల్నట్స్, జీడిపప్పు అన్నీ 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్సే తీసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. అలాగే 1/2 కప్పు పంకిన్ సీడ్స్, 7-8 ఖర్జూరం. వీటిలో ఉన్న గింజలు తీసేయాలండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి అవి మునిగే వరకు నీళ్లు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా, రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ టైం తీసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ స్మూతీలో షుగర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. స్వీట్నెస్ కోసం ఖర్జూరం వేశాను. ఇంకా నేను ఇక్కడ డ్రైడ్ క్రాన్బెర్రీస్, కిష్మిస్ వేస్తున్నాను. మీరు అంజీర్ ఇష్టపడితే అది కూడా వేసుకోవచ్చండి. వీటిని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా సోక్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడైనా సరే నానబెట్టుకుని తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతాయండి. ఇప్పుడు మనం బ్లెండర్ లేదా మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్ని నీళ్లతో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరటిపండు కట్ చేసుకుని వేసుకోవాలండి. అరటిపండు ఇష్టం లేని వారు యాపిల్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ బనానా వేస్తేనే ఈ స్మూతీకి మరింత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి స్మూతీలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్లెండ్ అయిన తర్వాత 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. లేదంటే వాటర్ వేసైనా బ్లెండ్ చేసుకోవచ్చండి. పిల్లల కోసం చేస్తున్నట్లయితే మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న స్మూతీని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్మూతీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకు తాగడానికి చాలా బాగుంటుంది. నేను చూపించిన మెజర్మెంట్స్ ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇడ్లీ, దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ కన్నా ఈ స్మూతీ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అంతేకాదండి, ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పిల్లల మెదడు చాలా యాక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలతో పాటు మీ ఇంట్లో ఉన్న వారందరినీ హెల్తీగా ఉంచడానికి ఈ క్విక్ అండ్ ఈజీ స్మూతీని తప్పకుండా ట్రై చేయండి. మీరందరూ ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయడం మర్చిపోవద్దండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.